అంతకుముందు కీలకమైన స్పోర్ట్స్ పాలసీపై చర్చ జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ సభ్యులు అడ్డుకోవడం ఏంటని మంత్రి శ్రీధర్ బాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మంత్రి కొండా సురేఖ బిల్లును ప్రవేశపెట్టగా రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాగూర్ చర్చను ప్రారంభించారు. బీఆర్ఎస్ సభ్యులు చర్చను ఎంతకు సాగనివ్వకుండా నిరసనలు వ్యక్తం చేయడంతో మంత్రి శ్రీధర్ బాబు లేచి బీఆర్ఎస్ సభ్యులు సభకు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సభ్యులు సూచించిన అన్ని అంశాలపై చర్చకు సిద్దమేనని చెబుతున్నా సభను ఎందుకు అడ్డుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. లగచర్ల బేడిల ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టడంలో అర్థం లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఈరోజు క్రీడా పాలసీ ఈరోజు మనం అందరం కలిసి కూర్చొని రేపు ప్రపంచ దేశాల్లో రాబోయే కాలంలో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాల కాలంలో మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ గేమ్స్ లో ఏషియన్ గేమ్స్ లో మెడల్ సాధించాలని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు స్పోర్ట్స్ పాలసీ పరంగా తీసుకొచ్చి ముందుకు పోవాలంటే దానికి కూడా ఇంట్రెస్ట్ లేదు అధ్యక్ష. వారికి రాష్ట్రానికి సంబంధించిన యువతపైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన క్రీడలపైన ఇంట్రెస్ట్ లేదు, రాష్ట్రానికి సంబంధించిన రైతుల విషయంలో కూడా ఇంట్రెస్ట్ లేదు. దేని గురించి అధ్యక్ష ఇది దేని గురించి చేస్తా ఉన్నారు? నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నాను. అయితే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా? స్పీకర్ గారికి అందజేయాలా. ఈరోజు ప్రివిలేజ్ కమిటీ ఏర్పడిన తర్వాత ప్రివిలేజ్ కమిటీకి వారు ఇవ్వాలా. ఈరోజు ఏది కూడా చేయకుండా ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే మరి శాసన సభాపతి గారికి వారి ప్రివిలేజ్కి సంబంధించిన అంశం విషయంలో శాసన సభాపతి గారికి కూడా సమయం ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా వారు రిప్లై అడిగినప్పుడు దానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా బేరీజ్ చేసుకొని ముందుకు వెళ్తారు అధ్యక్ష. ఇప్పుడు మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష, సభ సజావుగా జరగటానికి అందరి సభ్యుల సహకారం చైర్కి అవసరం. ఈరోజు ప్రభుత్వ పరంగా మేము వారందరినీ కూడా కోరుతా ఉన్నాం, సహకరించండి. ఈరోజు రాష్ట్ర యువతకు సంబంధించిన అంశం, రాష్ట్రానికి సంబంధించిన టూరిజంకి సంబంధించిన అంశం, రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని వారు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అని వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదేవిధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత అయినా ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళలోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. సభ్యులకు నిబంధనలు అన్నప్పుడు అన్ని అవే నిబంధనలు వర్తిస్తాయి. మీరు అధికారంలో ఉంటే ఒక నిబంధన, మేము అధికారంలో ఉంటే ఒక నిబంధన అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సభ్యులు ప్రాపర్ వేలో వచ్చి డిస్కస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నాం అధ్యక్ష.